హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ రజని. ఈరోజు పుట్టగొడుగుల కూర ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఈ పుట్టగొడుగులు మా విలేజ్లో దొరుకుతాయి అన్నమాట. వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. బాగా మట్టి ఉందండి, వర్షం కాలం కదా వచ్చేది మష్రూమ్స్ మనకి. బాగా వాటర్లో కడుక్కోవాలి, బురద బురదగా ఉన్నాయన్నమాట. కొన్ని పుట్టగొడుగులు అయితే ఇలా విచ్చుకుపోయినాయి కూడా. మా అత్తగారు క్లీన్ చేస్తున్నారండి. ఇవి వరుసగా 3-4 రోజులు పడితే ఆటోమేటిక్గా అవి వస్తాయి అన్నమాట. మష్రూమ్స్ కర్రీ వండడానికి ప్రిపేర్ చేస్తున్నాం. చాలా ఎక్కువ తెచ్చారు, అలాగే చాలా పెద్ద పెద్దగా కూడా ఉన్నాయి, బాగున్నాయండి. మష్రూమ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం మష్రూమ్స్ తినడం వల్ల బీపీ కంట్రోల్, వీటిని తినడం వల్ల మనకు డి విటమిన్ కూడా బాగా దొరుకుతుందండి. ఇంకా ఈ మష్రూమ్స్ తినడం వల్ల మనలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్స్ అంతా క్లియర్ అవుతాయి అన్నమాట. మష్రూమ్స్ కర్రీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. మా పాప అయితే వాటిని కట్ చేస్తానని చెప్పేసి తనకి నచ్చినవి అన్నీ చేతికి తీసుకుందనమాట. మొత్తానికి ఇన్ని కట్ చేసేసాం టోటల్గా. అయితే కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్గా ఆనియన్స్ని కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి కూడా తీసుకొని వాటిని ఆయిల్లో వేసి వేయించుకోవాలన్నమాట. చికెన్ కర్రీ కన్నా బాగా వండొచ్చు దీన్ని. చికెన్ కర్రీ కన్నా ఎక్కువ టేస్ట్. వేడి చేసిన వాటర్ వేసి వాష్ చేస్తే అవి అంత జిగురుగా ఉండవు అన్నమాట. అందుకే కొంచెం వేడి నీళ్ళలో వేసి జస్ట్ వాష్ చేశాను. తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇవి ఎక్కువగా పల్లెటూరులోనే దొరుకుతాయండి, న్యాచురల్గా వచ్చాయి కదా మష్రూమ్స్, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా ఉప్పు తీసుకొని ఉప్పు వేసుకోవాలి, రుచికి సరిపడంత. తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. అటు ఇటు తిప్పుకోవాలి. బాగా వేగిన తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మీలో మష్రూమ్స్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నాకైతే ఈ పెళ్ళి కాకముందు ఏం తెలియదు. మా అత్తగారింటికి వచ్చిన తర్వాతే ఇవి తినడం తెలిసింది నాకు. అసలు ఇవి దొరుకుతాయి, ఇలా ఉంటుందని కూడా తెలియదు నాకు మష్రూమ్స్. తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాక మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే రుచి మారిపోతుంది, స్మెల్ చాలా బాగా వస్తుందన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్లో వేగిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం వేసుకోవాలి. కారం మీకు స్పైసీ బట్టిని వేసుకోవచ్చు. మేము కొద్దిగా స్పైసీగానే తింటాం. 2 స్పూన్స్ కారం వేసుకొని అటు ఇటు తిప్పుకొని కాస్త మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత దానిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే అది శుభ్రంగా కుక్ అవుతుంది అన్నమాట. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను.
ఇంకొకసారి అటు ఇటు ఒకసారి తిప్పిన తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ అయిన తర్వాత వేడి వేడి మష్రూమ్ కర్రీ రెడీ.